అండ్ దెన్ ఐటీలో ఉన్నప్పుడు మీరు యాక్టింగ్ గురించి నేర్చుకోవడం, స్టేజ్ డ్రామాస్ చేయడం ఇలా ఏమైనా చేశారా? నేనంటే ఐటీలో నాకు లేదు కానీ బేసికల్లీ నాకు రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఐఎమ్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. ఓకే. ఈవెన్ స్కూలింగ్ అప్పుడు కాలేజెస్ అప్పుడు కూడా ఏంటంటే స్కూలింగ్లో మన ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం ప్రొయాక్టివ్గా, అండ్ కాలేజ్లో ఫెస్ట్ ఇవన్నీ ఆర్గనైజ్ చేయడం, ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అయితే ఉండేది. ఓకే. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు లాంగ్ బ్యాక్ ఐ వాజ్ ఇన్ టీనేజెస్. మాది యాక్చువల్లీ ప్రాపర్ రాజమండ్రి అనమాట, హోమ్ టౌన్. సో అక్కడ ఎవరో మూవీ ప్లాన్ చేస్తుంటే ఈవెన్ దే హ్యావ్ ఆప్టెడ్ మీ అట్ ద లీడ్ రోల్. ఓకే. అప్పుడు రిసోర్సెస్ అప్పుడు ఉన్నది బట్టి ఏంటంటే ఇంట్లో వాళ్ళకి అంత ఐ మీన్ సేఫ్ కెరియర్ కాదు ఇది యాక్చువల్లీ. ఇప్పుడైతే బాగానే ఉంది, ఐ మీన్ పీపుల్ ఆర్ టేకింగ్ ఎస్ ఎ ప్రొఫెషన్. బట్ అప్పట్లో ఏంటంటే దే హ్యావ్ దేర్ ఓన్ కన్సర్న్స్. ఐ మీన్ ఇట్స్ లైక్ ఏంటంటే ఒక సాలిడ్ ఇన్కమ్ ఉండదు, స్టెబిలైజ్డ్ ఇది కెరియర్ కాదు. అండ్ యూనో లైక్ ఎస్పెషల్లీ ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే అమ్మాయిలను ఎవరు పెళ్లి జరగదు, ఈ కైండ్ ఆఫ్ కన్సర్న్స్ వాళ్ళకి ఉంటాయి కదా. సో అప్పుడు కుదరలే. ఓకే. తర్వాత నేను జాబ్లో ఎంఎన్సీలోకి వచ్చి జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఐ థింక్ 2001 or 2 ఆదిత్య వీళ్ళ ఛానల్ వచ్చి స్టార్ట్ అయింది, జెమినీ వాళ్ళది మ్యూజిక్ ఛానల్. దాంట్లో యాంకర్గా కూడా చేశాను నేను, ఒక 2-3 షోస్ చేశాను. అంటే అప్పుడు వర్క్ చేస్తున్నా, ఐ వాజ్ వర్కింగ్ ఫర్ దిస్ నైట్ షిఫ్ట్ చేస్తున్నాను అనమాట. సో ఏంటంటే ప్యారల్గా డే టైం ఇది చేసుకోవచ్చు, నైట్ ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి ట్రై చేశాను, కానీ ఇట్ నాట్ వర్క్అవుట్. ఎందుకంటే మనం ఎండ్ ఆఫ్ ద డే అవర్ ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. మనం గ్లామర్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తాము, అండ్ అలా బ్యాక్ టు బ్యాక్ డే అండ్ నైట్ చేస్తే డెఫినెట్లీ అది హెల్త్కి ఎఫెక్ట్ అవుతుందని చెప్పి అది ఇంకా ఆపేసాను అనమాట. తర్వాత అగైన్ 2014-15లో కంప్లీట్గా ఇంకా అన్నీ వదిలి, ఐటీ అన్నీ వదిలి దీంట్లో మూవ్ అయ్యాను అనమాట. సో ఇప్పుడు టూ క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఒకటి, విచ్ లైఫ్ వాజ్ బెటర్, ఐటీ లైఫ్ బెటర్ ఉండిందా, యాక్టింగ్ సైడ్ వచ్చింది బెటర్ ఉందా? సి ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రోస్ అండ్ కాన్స్. ఐటీ ఫీల్డ్ అంటే ఇట్స్ ఎ సెక్యూర్ జాబ్. కరెక్ట్. మీరు సెలవులు పెట్టినా ఏం చేసినా ఎండ్ అవుతుంది, మీకు ఫిక్స్డ్ లీవ్స్ ఉంటాయి, యూనో సిఎల్స్ ఉంటాయి, పిఎల్స్ ఉంటాయి, అండ్ కావాలంటే యూ కెన్ టేక్ కమ్ కైండ్ ఆఫ్ బ్రేక్, అంటే ఇంట్లో పర్సనల్ వర్క్స్ ఉన్నాయి ఏదన్నా. సో ఆ కైండ్ ఆఫ్ సెక్యూర్డ్, ఇప్పుడు మీరు వెళ్ళకపోయినా, ఒక నెల వెళ్ళకపోయినా మనకి మంత్కి శాలరీ పడిపోతుంది. ఇఫ్ ద మంత్ ఎండ్ ఫాల్స్ అనే హాలిడే, ఆ ముందు 29th 28th ఈవినింగ్ పడిపోతుంది, శాలరీ పడిపోతుంది. అది అసలు మనం చూసుకోకలే, టింగ్ మన శబ్దం వస్తుంది, అమ్మ శాలరీ పడిందని అనుకుంటాం. ఇక్కడ అలాంటిది కాదు. సో అదే చెప్తున్నా, అక్కడ జాబ్ సాటిస్ఫాక్షన్ ఇస్ దేర్ ఆబ్వియస్లీ. మన ఎండ్ ఆఫ్ ద డే మనం ఎవరైనా చేసేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాషన్ అండ్ బ్రెడ్ అండ్ బటర్. ట్రూ. మనం నచ్చినా నచ్చకపోయినా మన లైఫ్ లీడ్ చేయాలంటే ఏదో ఒక జాబ్ చేయాలి. బట్ ఇక్కడ ఏంటంటే మనం కోరుకునేది చిన్నప్పటి నుంచి మనకు ఉన్న ఇంట్రెస్ట్ ఫీల్డ్లో మనం వర్క్ చేస్తున్నాము. అంటే నాకు సినిమాలనే కాకపోయినా చెప్పినట్టు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మోర్ ఇంక్లైన్, అంటే ట్రావెల్, ఈ సోషల్ మీడియా, కనెక్టింగ్, నెట్వర్క్, ఇవన్నీ అని. సో అలాగా ఇది ఇక్కడ హార్ట్ ఐఎమ్ హ్యాపీ విత్ దట్. అండ్ స్టెబిలిటీ అని నేను సేఫ్ జోన్లో అయితే ఐటీ ఇండస్ట్రీ. ఈవెన్ రైట్ నో మరి షూటింగ్స్కి వెళ్ళేటప్పుడు మన నానక్రమం కూడా అటన్న ట్రావెల్, ఆ బిల్డింగ్స్ వస్తుంటే ఎక్కడో మళ్ళీ తగులుతుంది, అబ్బా అనవసరంగా వదిలేమని చెప్పి మళ్ళీ అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సెట్స్కి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ ఇక్కడే సేమ్ అన్నట్టు అనిపిస్తుంది. సో ఆ కైండ్ ఆఫ్ లైక్ ఇంకా వ్యావరింగ్ ఇంకా ఉంటుంది. చెప్తాను కదా, మామూలు జనరల్గా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ కరోనా టైంలో, యాజ్ ఐ ఆల్రెడీ స్టేటెడ్, బాగా హిట్ అయింది మన ఇండస్ట్రీ, బాగా సేఫ్ జోన్లో ఉన్నది ఐటీ. కరెక్ట్. వాళ్ళు యాక్చువల్గా ఎంజాయ్ చేస్తూ ఊళ్ళలోకి వెళ్ళి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నారు. సో అప్పుడు కొద్దిగా అనిపించింది. అండ్ ఈవెన్ ఇప్పుడు చెప్పినట్టు ఏంటంటే అటు వెళ్తున్నట్టు కొద్దిగా అనిపిస్తుంటుంది, లైఫ్ మిస్ అవుతున్నావా అని చెప్పని. బట్ అగైన్ దానికన్నా సెట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇదే బ్యూటిఫుల్గా ఉంది అనిపిస్తుంది. అంటే బ్యూటిఫుల్గా అంటే మన సాటిస్ఫాక్షన్. అంటే బయట జనాలు అందరికీ ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అంటే గ్లామర్ ఇండస్ట్రీ ఇది అనుకుంటారు, కానీ లోపలికి వస్తే అడుగు పెడితే తెలుస్తుంది దీని సాధక బాధలు ఏంటో అన్నది. అది